నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సైబరాబాద్ కమిషనరేట్ దుండిగల్ PS పరిధిలో కాటన్ సర్చ్. సరైన ధ్రువపత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని రైతులు ధర్నా. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ని ఏర్పాటు చేసిన జిల్లా SP. భూ వివాదాల్లో తలదూర్చొద్దు. సర్పంచ్ ఎంపీటీసీలకు ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్. చెన్నూరులో రెవెన్యూ అధికారులు లంచం తీసుకోకుండా పనిచేయాలని సూచన. ఢిల్లీ నుంచి మోదీ నిధులు పంపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దండుకుంటుంది. ధనిక రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు అప్పుల పాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం. ఇక వార్తలకు వెళ్తే, సైబరాబాద్ కమిషనర్ దుండిగల్ PS పరిధిలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. బాలనగర్ జోన్ DSP పద్మజ ఆధ్వర్యంలో 15 మంది SIలు, 100 మంది పోలీస్ సిబ్బందితో 7 టీములుగా ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ నిర్బంధ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా కాలనీలో సీసీ కెమెరాలు మరియు డ్రైనేజీ సమస్యలు కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ సమస్యలు తీర్చడానికి సంబంధిత శాఖలకు తెలియజేసి పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు భద్రతాభావం కల్పించడానికే ఈ కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని DCP తెలిపారు. Out of garden, holding point, Bhopal. Nilabad. Already कल हो खाली चेक कर ले सरकार हो गया भैया क्या कर रहे उन्होंने भी आया समझते गाड़ा का तुम पकड़ेगा समझते हटो से लिमिट्स లో ఖైసర్ నగర్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము. దాదాపు ఒక 100 మెంబర్స్ పోలీస్ స్టాఫ్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ ఆల్ ర్యాంక్స్, ఒక 5 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ రిమైనింగ్ అదర్ స్టాఫ్ తోటి ఈ ఆపరేషన్ దాదాపు ఒక 2 hours చేయడం జరిగింది. సో దీంట్లో దాదాపు ఒక 15 కాలనీస్ ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా తరోగా చెక్ చేసి వాళ్ళ ఆ ఇంట్లో ఉన్నటువంటి రెసిడెన్స్, తర్వాత వాళ్ళు చూసిన వెహికల్స్, ఆ ప్రమేసెస్ అన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ టోటల్ ఒక 34 వెహికల్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 30 2-wheelers అండ్ 4 wheelers ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ కూడా పబ్లిక్కి ఎవరు కూడా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ లేకుండా రెంట్స్కి ఇవ్వడం అని కానీ అలాంటి ఎవరికైనా ఇచ్చా కూడా అవన్నీ కూడా ప్రాపర్గా కలెక్ట్ చేసుకుంటేనే ఈ ఏరియా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత పబ్లిక్ సేఫ్టీ గురించి డైల్ 100 ఒకటి బాగా యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళతో అందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. సో అవన్నీ కూడా ఏవైతే అవసరం ఉన్నవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తారు. సస్పెక్ట్ పర్సన్స్ ఎవరు ఇప్పుడైతే ఎవరూ లేరు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. రాజ్యా నాయక్ తండా సమీపంలో CCI కేంద్రంలో జరుగుతున్న మోసాల గురించి పత్తు రైతులు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని చింతపల్లి మండలంలో రాజ్యా నాయక్ తండా వద్ద గల CCI కేంద్రంల వద్ద మద్దతు ధర కల్పించాలని, తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి రైతులను దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని నిర్వహించారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని చింతపల్లి మండలంలో రాజ్యా నాయక్ తండా వద్ద గల CCI కేంద్రం వద్ద మద్దతు ధర కల్పించకుండా తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి రైతులను దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న నల్గొండ జిల్లా SP రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాట్లు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం లీడ్ చేసిన ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ, వెంకటేశ్వర మిల్ యాజమాన్యం గుర్తించి వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహిస్తామని, నల్గొండ SP ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆల్ ఆఫ్ యూ. నల్గొండ జిల్లా ఎస్పీ గారు టాస్క్ ఫోర్స్ కమిటీని లీగల్ మెట్రాలజీ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్, అగ్రికల్చర్ అఫీషియల్స్, మార్కెటింగ్ అఫీషియల్స్ అందరితో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. అయితే ఆ టాస్క్ ఫోర్స్ టీం అనేది రైతుల యొక్క ఫిర్యాదులను అనుసరించి మొత్తం తనిఖీలు అనేది చేపడుతుంది. ఎక్కడైతే రైతులకి వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాళ్ళ ఇబ్బందులని పరిష్కరించే దిశగా ఈ యొక్క ఎఫర్ట్ అనేది స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈ రోజున మేము ఇక్కడ ఈ వెంకటేశ్వర పద్మావతి ఈ మిల్స్ ను తనిఖీ చేస్తున్నాము. అయితే ఈ మిల్లులో తనిఖీ చేసినప్పుడు మోయిశ్చర్ కంటెంట్ ఎలా ఉందనేది చూసాము. మోయిశ్చర్ కంటెంట్ పాస్ అయిన వాటిలో అన్నిట్లలో కూడా 8 నుంచి 12% మధ్యలో అనేది వస్తుంది. అయితే ఏవైతే ఫెయిల్ అయినాయో వాటిల్లో కొన్ని 16.5%, కొన్ని ఏమో 19%, కొన్ని 20%, కొన్నిట్లో 32% అలా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి సిసిఐ వారికి రైతుల యొక్క ఇబ్బందులను పరిష్కరించే దిశగా కొంత సానుకూల దృక్పథంతో వెళ్లాల్సిందిగా వాళ్ళకి సూచిస్తున్నాము. ఇక్కడ ఈ వే బ్రిడ్జ్లు అవి కరెక్ట్ గా పనిచేస్తున్నాయా, వాటికి సర్టిఫికేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, వాటి యాక్యురేస్ కరెక్ట్ గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించి, అంతేకాకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా యాజమాన్యంతో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా అందరికీ పేర్కొంటున్నాం. తేమ శాతం పెరిగిపోతుంది. నా పేరు కుమ్మం శ్రీనివాస్ రెడ్డి. నేను చింతపల్లి. మా చింతపల్లి నుంచి మేము ఒక లారీ పత్తి తీసుకొచ్చినాము ఈ వెంకటేశ్వర కాటన్ మిల్కి. ఈ తీసుకొస్తే నిన్న రాత్రి తీసుకొచ్చాము. గత 4 రోజుల నుంచి ఈ ఆగి ఉన్న బండ్లే చాలా ఇబ్బంది లోనవుతున్నారు ఈ పత్తి తీసుకొచ్చిన రైతులు, ట్రాక్టర్లో తీసుకొచ్చిన రైతులు. ఏంది అని వాకప్ చేస్తే 12, 13 ఉన్నా కూడా 18, 20 ఉన్నాయని చెప్పి రాసుకొని బయట నిలబెట్టిస్తున్నారు, నిరీక్షణ చేస్తున్నారు. ఈ రైతులు తిండి తిప్పలేంది, వాటర్ ఏంది, ఒక వాటర్ సదుపాయం కూడా లేదు ఆ మిల్లులో. ఒక ప్రమాదం జరిగితే కూడా ప్రికాషన్స్ లేవు. అటువంటి రైస్ మిల్లు పర్మిషన్ ఇచ్చినారు, పత్తి మిల్లు పర్మిషన్ ఇచ్చినారు. ఇంకా రైతుల గురించి గోస అనేది ఒక అడవిలో ఒక దూరపు అడవిలో ఉండి ఏం జరుగుతుంది ఏంది, ఒక రైతుకు ఆపద వస్తుందని కూడా పట్టించుకునే నాదులు లేడు. అక్కడ ఉండాల్సి వచ్చిన పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ పత్తి రైతు ఏదైతే మెచ్యూర్ వస్తుందో ఆ 12% అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన చేస్తే ఈ 19-20% వచ్చింది లోపల బండ్లు అనుమతి చేస్తారు వాళ్ళ కమిషన్ తీసుకొని. ఇక్కడ మన రైతులు ఏమో గగ్గోలు పెడుతున్నారు, రైతులకేమో అర్థమైతలేదు. ఏంది ఇది, ముందు వచ్చిన బండ్లు మావి ఉన్నాయి, వెనుకొచ్చిన బండ్లు వాళ్ళే ఉన్నాయి. ఈ 20% వచ్చినా కూడా లోపలికి పోతున్నాయి. ఇక్కడ 12% ఉన్నాయి. దాని ప్రకారం ఎంత క్వింటల్ ఎంత కట్ చేసుకుంటారో అంత కట్ చేసుకోండి. 4 రోజుల నుంచి ఇబ్బంది పడి రైతులను ఇబ్బంది పెట్టేది ఎందుకు? లేదంటే కాకుంటే తీసుకోకుంటే పంపించండి. ఇక్కడ మ్యాచర్కి వచ్చింది, మీరు ఆరబెట్టుకొని రాని చెప్పండి. కానీ 4 రోజుల నుంచి మ్యాచర్ నుంచే వస్తుంది ఇక్కడ సమస్య. ఇప్పుడు అధికారులు తీసుకొని అంటున్నారా లేకపోతే తీసుకొని అంటున్నారు? 4 రోజుల నుంచి ఇక్కడ ఉండరు. 4 రోజుల నుంచి రైతులు ఇదంతా రైతులే. 4 రైతులను పక్కకు పెట్టారు, బ్రోకర్లను పక్కన లోపలికి దింపుకుంటారు, లారీలు దింపుకుంటున్నారు. ఈసీఐ ప్రకారం ఎట్లా ఉంటే ప్రభుత్వం ఎట్లా చేపట్టిందో దాని ప్రకారంగా 20% ఎంత కట్ చేస్తారో అంత ప్రకారం కట్ చేసి అంత కట్ చేసి అన్లోడ్ చేయించుకోవాలి. రైతులకు న్యాయం చేయాలి. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ మాట్లాడుతూ భూ వివాదాల్లో తలదూచొద్దని సర్పంచ్ మరియు ఎంపీటీసీలకు గట్టిగానే మందలించారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ భూములు కాపాడుకోవాలని, ఎవరైనా కబ్జా చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని రామగుండం కమిషనర్ సత్యనారాయణకు చెప్పారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు ₹1 లంచం తీసుకోకుండా పనిచేయాలని, రైతులకు ప్రజలకు న్యాయం జరగాలని, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా పనిచేయాలని తెలిపారు. భూ వివాదాల్లో ఇన్వాల్వ్ కాకండి, భూములలో ఇన్వాల్వ్ కాకండి. మీ దృష్టికి రైతులకు సంబంధించిన సమస్యలు కానీ ఇంకేమైనా ఇతర సమస్యలు కానీ మీ దృష్టికి వస్తే ఎంఆర్ఓ గారికి రెఫర్ చేయండి. అంతే తప్ప పర్సనల్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒక పార్టీ సైడ్ మీరు ఇంకో పార్టీ సైడ్ ఇంకో అట్లా వచ్చి ఆ తగాదాలు పోయేటటువంటి ప్రయత్నాలు ప్రజాప్రతినిధులు చేయలేదు. సీఎం గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు, ఈజ్ వెరీ పర్టికులర్. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, నా దగ్గర కూడా చాలా ఇష్యూస్ వాళ్ళకి తీసుకొస్తాను. సార్ ఇది ఉంది, ప్రాబ్లం ఇది ఉంది. నేనేం చేస్తాను, ఇమీడియట్గా ఎంఆర్ఓ గారికో ఆర్టీఓ గారికో ఎన్ఆర్జీ సంతకం పెట్టి లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పి పంపిస్తాం. లేదంటే ఫోన్లో కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పి ఇట్లా వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఏదో ఇబ్బంది ఉందన్న చూడండి అని చెప్తా. అంతే, చూడండి అంటారు.
చేయమనడం. అది జెన్యునా కాదా, మంచా చెడా, ఏదో ఎక్కడో వాళ్ళకి ఐడియా ఉన్న సబ్జెక్ట్ వాళ్ళు చూస్తారు. కాబట్టి భూ వివాదాల్లో ఎవరు ప్రజలు పోతున్నారు. నెంబర్ 2, నేను చెన్నూరు వచ్చేసరికి నేను చూసేసరికి పరిస్థితి అక్కడ కూర్చోండి. నాకన్నా బాగా మీకే తెలుసు భూములకు సంబంధించి, మీకు ఇంకా విలేకరులకు ఇంకా ఎక్కువ తెలుసు. సో కాబట్టి దీన్ని అంతా కొంత సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో మనకు కొంత ఇబ్బంది అయినా కొంత టఫ్ ఉండదు తప్పదు. కాబట్టి ప్రభుత్వ భూముల విషయంలో చాలా గట్టిగా ఉండాలని నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాం. ఐ టోల్డ్ కలెక్టర్ వెరీ సీరియస్లీ. ఆర్టీఓ గారికి కూడా చెప్పాను, ఎంఆర్ఓ గారికి కూడా. వారు ఫస్ట్ ఇక్కడికి వస్తూనే వారికి ఇమీడియట్గా చెప్పాను, గవర్నమెంట్ భూముల విషయంలో చాలా కఠినంగా ఉండాలి, ఎవరు కబ్జా చేసినా వదిలిపెట్టద్దు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యే విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం మీమాంస ఉంటుందని చెప్పి చెప్పాను. వారు కూడా చాలా టఫ్ ఆఫీసర్, చాలా గట్టి ఆఫీసర్, ఏమైనా అయ్యగలడానికి ఏం చెప్పారు. కాబట్టి ఏరిపోయి అన్ని కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసి వారు కావాలని మాకు చెప్పి తీసుకొచ్చాం. ఖచ్చితంగా చెన్నూరు ఈనాటి ఎంటైర్ మాట ప్రభుత్వ భూములు ఖచ్చితంగా కాపాడతాం. అవసరమైతే దాంట్లో ఎవరన్నా కొన్ని తప్పుడు పనులు పోయినా కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఎందుకు వద్దని చెప్పి చెప్పాను. నేను ఆల్రెడీ గ్రామంలో సిపి సత్యనారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేసిన, ఇది ఒక దందా లెక్క పెట్టుకుని ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టేటోళ్ళ విషయంలో. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకొని పేదల సంక్షేమం కోసం గాంధీజీ ఆశయాలు భవిష్యత్తు తరాలకు అందించాలని ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఏమయ్యారని, కేసీఆర్ కుటుంబ పాలన అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోల్సేల్గా అమ్ముడుపోయారని విమర్శించారు. ఢిల్లీ నుంచి మోదీ నిధులు పంపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దండుకుంటుందని, ధనిక రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పులు పాలు చేశారని, ఆర్టీసీ ఆస్తులు అమ్మేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులు కరగదీస్తున్నారని తెలిపారు. మొత్తం కేంద్రం మీద తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని నెపం పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల కేటీఆర్ గారు పార్లమెంట్ సమావేశం సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై వారికి హితబోధ చేశారు. కేటీఆర్ గారు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ చట్టాల అమలుపై ప్రశ్నించాలని సూచించారు. కేటీఆర్కి అంత సీన్ లేదు. కేంద్ర ప్రభుత్వాల చట్టాల మీద అమలు చేయని మీరు పార్లమెంట్లో ఏ ప్రజల సంక్షేమం కోసము, ఏ వర్గాల ప్రజల కోసం చట్టాలు చేస్తూ ఉంటే అమలు చేయనిటువంటి మీకు ఇవాళ పార్లమెంట్ చట్టాల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈరోజు వల్ల జాతీయ రహదారి దోహదపడే అంశం ఉందో 20 సంవత్సరాలు నడుపుతున్న వాళ్ళ మీరు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, మీ టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారులు పంచుకున్నారే, స్వయంగా మీ ముఖ్యమంత్రి కేంద్రంలో రవాణా శాఖ మంత్రిగా కొనసాగినాడే. ఎందుకు మీకు ఈ జాతీయ రహదారి నిర్మాణ విషయంలో సోయి లేకుండా పోయింది వాళ్ళు? కానీ వాళ్ళు మీరు అడిగేటువంటి నీకు హక్కు ఉందా? ఇవాళ ఈ ప్రాంత ప్రజల్లో తిరిగే హక్కు ఉందంటున్నారు. రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో అధికారం ఉంది, కనీసం జాతీయ రహదారి నిర్మించిన మీరు రాజకీయాల్లో కొనసాగే హక్కు ఉందని చెప్పి వాళ్ళు అడుగుతాం. అందుకని వాళ్ళు సుధాకర్ చెప్పినట్టుగా బీజేపీ గెలిచినా ఓడిపోయినా ప్రజల కోసం పనిచేసే పార్టీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ రేపు మున్సిపాలిటీగా మారిన కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి చైర్మన్ గా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే చైర్మన్ నేరుగా కేంద్రానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్రం నుంచి నిధులు కావాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి చైర్మన్ కావాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇవాళ మీరు ఒక ప్రాజెక్ట్ తయారు చేసి మాకు ఇవ్వండి, ఒక సురక్షిత నీటి కోసం కానివ్వండి, ఎల్ఈడి లైట్ల కోసం కానివ్వండి, చక్కని ప్రాజెక్టు తయారు చేసి ఇవ్వండి. ఈ కొల్లాపూర్ సమగ్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి అందుకు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి ఇస్తాను. చైర్మన్ గెలిపించిన తర్వాత జాతీయ రహదారి మన ప్రాంతానికి ఎందుకు రాదో మమ్మల్ని ప్రశ్నించండి. అనతి కాలంలోనే మరో వేములవాడగా బాసిల్లుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతితో ఆలయ ఈవోగా విశ్వనాథ శర్మ, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో గురువారం బాధ్యతలు చేపట్టారు.
ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో ఆహారం మిగిలిపోవడంతో స్థానిక బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సమాచారం అందించారు. వెంటనే సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, శ్రీకాంత్, అర్ఫాద్ ఖాన్, విఠల్ సిస్లే కలిసి ఆహారాన్ని దాదాపు 120 మంది పేదలకు రైల్వే స్టేషన్ ఆవరణలో కూర్చోబెట్టి తినిపించారు. ఇక ముందు కూడా ఏదైనా ఇలా శుభకార్యాలలో ఆహారం మిగిలితే సంప్రదించాలని కోరారు. హ్యూమన్ రైట్స్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిరిసిల్ల వైస్ ప్రెసిడెంట్ గా ఎండి ముస్తఫాగా నియమించారు. జాతీయ మానవ హక్కుల కమిషనర్ రాష్ట్ర అధ్యక్షురాలు సైరా భాను మాట్లాడుతూ ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా మేము పోరాడుతున్నామని పేర్కొన్నారు. నా పేరు సైరా భాను. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్జిఓకి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అండ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా మేము మానవ హక్కులను కాపాడుకోవడం కోసం మేము పోరాడుతున్నాము. ఇప్పటి వరకైతే మేము ఇప్పుడు సౌత్ ఇండియాలో 2017 నుంచి ఇప్పటి వరకు ఉపభోక్త మానవాధికార రక్షణ సమితి న్యూఢిల్లీ ఆర్కేజీఎన్ గారు దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్, తెలంగాణ ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రస్తుతం నేను సౌత్ ఇండియా కూడా ప్రెసిడెంట్ని. ఇక్కడ ఇప్పుడు మా దృష్టికి వచ్చేటైతే చాలా వరకు అయితే భూ సమస్యలు వస్తున్నాయి. इंसानी हुकूक की जमात की तरफ से मेरे को नायब सदर का खिताब मिला है. जो साबिका करीमनगर जो 4 डिस्ट्रिक्ट है वो 4 डिस्ट्रिक्ट का नायब सदर का खिताब मिला है मेरे को. इंशाअल्लाह इंसानी हुकूक के लिए जद्दोजहद करके जो मेरे पे इतनी उम्मीद रखें उनकी उम्मीद पूरी करते हुए हर इंसान के हुकूक के लिए कहीं तक भी लड़के हक दिलाने की कोशिश करूँगा. इंशाअल्लाह इस कोशिश में जो इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया जो है हमारे को हक का साथ दे के हक की बात लिख के हमें हुकूक दिलाने की कोशिश में आप लोग साथ देना बोल के आप लोगों से गुजारिश. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలోని నెల్లుట్ల గ్రామంలో గొల్ల కురుమల సంక్షేమం కోసం గొర్ల కొట్టాలు 14 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 14 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గొర్ల కొట్టాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం లింగాలగనపూర్ మండలంలో నెల్లుట్ల గ్రామంలో కీర్తి గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లుట్ల గ్రామంలో దాదాపు 300 మంది రైతుల నుంచి 6,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 14 మందికి గొర్రెల కాపర్ల కోసము కొట్టాలను నిర్మించడం కోసం ఈజీఎస్ ద్వారా 90,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే పార్టీ ఏ కింద ప్రతి ఊర్లో ఉన్న సగం మందికి మరి 20 గొర్రె పిల్లలు ఒక పొట్టేలు ఇవ్వడం జరిగింది. పార్టీ బి కోసం కూడా మన బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. మెల్లిమెల్లిగా కాస్త ఆలస్యమైన ఎలక్షన్లు 10 నెలలు ఉండడం వల్ల కాస్త ఆలస్యమైన మాట వాస్తవం.
600 పార్ట్ బి మిగతా వాళ్ళకు కూడా గొర్రెలు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఎవరికైతే ఆ గొర్రెలను కాపాడుకోవడం కోసము కొట్టాలు లేవో వాళ్ళ కోసము ఈజీఎస్ ద్వారా 90,000 రూపాయలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు షెడ్ల నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్న ఒక తాటికొండ అనే గ్రామంలో ఒకే గ్రామంలో మరి దాదాపు 43 మందికి ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. సో యూనిట్ కాస్ట్ 90,000 రూపాయలు. సో మనందరూ కూడా తెలుసు, దాదాపు కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఇప్పటికే దాదాపు 60 లక్షల గొర్రె పిల్లలు మరి అదనంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. సో ఆ రకంగా రైతులు అందులో గొల్ల కాపర్లు పొదుపు చేయడంలో నెంబర్ 1 అనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించాలని ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు ప్రోత్సహించని విధంగా ఈరోజు గొర్రెల కాపర్లు అంటే గొల్ల కావచ్చు, కుర్మ కావచ్చు, వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. దీంతోపాటు విద్యాపరంగా గొల్ల కుర్మలు ఎదగాలి, వాళ్ళ పిల్లలను చదివించాలి, బాల్య వివాహాలు చేసుకోవద్దు అనే లక్ష్యంతో మరి కళ్యాణ లక్ష్మి ద్వారా వాళ్ళందరికీ కూడా 1,116 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. పిల్లలను గొల్ల కుర్మలు వాళ్ళ పిల్లలను చదివిపిస్తే 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 5వ తరగతి తర్వాత 6వ తరగతి నుంచి 5వ నుంచి దాదాపు మరి ఆడపిల్లలకి మగపిల్లలకి చదవడానికి ప్రతి నియోజకవర్గానికి 2 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గొల్ల కుర్మలకు సంబంధించిన వాళ్ళ ఆడబిడ్డ లేదా కూతురు కానుపయ్యేది ఉంటే మరి కేసీఆర్ కిట్టు 13,000 రూపాయలు, బిడ్డ పుడితే కొడుకు పుడితే 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గత ప్రభుత్వాలు చేయని అనేక కార్యక్రమాలు ఒక్కొక్క కులాన్ని గుర్తు చేసుకొని గొల్ల కుర్మలకు కావచ్చు, ముదిరాజులకు కావచ్చు, అదేవిధంగా ఎంబీసీకి కావచ్చు, ప్రతి ఒక్కరు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన కులాలన్నీ చేసి 1000 కోట్లు వాళ్లకు కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది. ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వడము, వాహనాలు ఇవ్వడము, తర్వాత నెట్ వలలు ఇవ్వడము, ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశం మొత్తంలో సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం, నెంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ డిపార్ట్మెంట్ మేడం ఇప్పుడు నవపెట్టుకుని కుందారం చాలా మంది వీటి మీద చాలా మంది ఉపాధి ఉన్నది మేడం. నెక్స్ట్ వాళ్ళకి పెట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, డాక్టర్ రాజన నాయకత్వం, డాక్టర్ రాజన నాయకత్వం. గ్రామైక్య సంఘం కీర్తి గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ధాన్యం కొనుగోలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో గొప్పగా వర్షాలు మరి వారు చేసిన యాగ ఫలితమే అనుకోండి, లేకపోతే కలిసి వచ్చే కాలము వచ్చిందని చెప్పడానికి గొప్పగా వర్షాలు 760 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సింది, దాదాపు 830 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దానికి తోడుగా నియోజకవర్గంలో గోదావరి జలాలతోటి దాదాపు 95% చెర్లు, కుంటలన్నీ నిండినాయి. వేసంగి పంట బిర్రుగా పండడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఇంకా ముందుకెళ్తున్నాం. ఈరోజు రైతును రాజును చేయడానికి, రైతుకు సంబంధించిన అన్ని నష్టాలు తగ్గించడానికి, రైతు ఆత్మహత్యలు నివారించడానికి, రైతుకు సకాలంలో సబ్సిడీ కింద విత్తనాలు ఇచ్చి, సబ్సిడీ కింద ఎరువులు ఇచ్చి, వాళ్ళకు మరి వేడి నీళ్లకు చన్నీళ్లకు తోడన్నట్టు పెట్టుబడి కింద ఎకరాకు 5,000 రూపాయలు పసలకిచ్చి 24 గంటల ఉచిత నాణ్యం విధంగా
పండిన పంటకు గిట్టుబాటు రావడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి గతంలో 1300, 1400, 1500 ఉన్నాయి. ఇప్పుడు 1835 రూపాయలు ఏ గ్రేడు, 1815 రూపాయలు బి గ్రేడ్గా నిర్ణయించి గతంలో 13-14% ఉంటే తీసుకునేది ఉండే, ఇప్పుడు 17% ఉన్నా కూడా తేమ శాతం 17 ఉన్నా కూడా తీసుకునే విధంగా నిబంధనలు పెట్టి ఈరోజు రైతు సంక్షేమం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ దేశం కూడా తీసుకునే విధంగా ఈరోజు మరి రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం. ఈ రకంగా ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశంతో ధాన్యము విరివిగా పండింది కాబట్టి ఎన్ని ఐకేపీ సెంటర్లైనా మరి రైతుల సౌలత్ కోసం, సదుపాయం కోసం ఎన్ని వీలైతే అన్ని మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దానికి తోడుగా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కూడా ధాన్యం కొనుక్కొచ్చి కళ్ళంలో పోసి కాళ్ళతో ఒక్కసారి దున్నితే సాయంత్రం వరకు అమ్ముకొని పోవచ్చు. 3 రోజుల నుండి వారం రోజుల లోపే మనకు మన అకౌంట్లో డబ్బులు పడతాయి. అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డు, తర్వాత మనం పండించిన భూమి సర్వే నెంబర్, ఆ 3 పాస్బుక్, పట్టదారు పాస్బుక్, ఈ 3 కనుక ఉండేది ఉంటే మళ్ళా మనము ఇక్కడికి రాకుండా నేరుగా మన ఖాతాలో పడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మరి రైతులు అదేవిధంగా మహిళా సంఘాలు సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కొంచెం వచ్చిన రైతులకు కొంచెం సదుపాయాలు, క్యాన్లో నీళ్లు పెట్టడం కావచ్చు, వచ్చిన వాళ్ళకి ఇంత బిస్కెట్ కార ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తృప్తిపరచాలి వచ్చిన రైతులను. ఆ రకంగా చేస్తే మరి నెల్లూట్ల నిజం చెప్పాలంటే లింగాల కనుపురికే ఇవాళ గుండెకాయ లెక్క ఇటు వ్యవసాయంలో కానీ, అటు వాణిజ్యంలో కానీ, ఇటు వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ అన్నిటికీ ఉన్నవాడికి అన్నీ ఇవ్వడం అన్నట్టు ఇవాళ నెల్లూట్లకి అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి మా ఎంపీపీ గారు కూడా ఇక్కడి నుంచి రావడం, స్థానిక సర్పంచ్ గారు ఉండడం, అదేవిధంగా అందరు కూడా మరి నెల్లూట్లలో ఈరోజు గొప్పగా రేపు రాబోయే రోజులలో ఈ ప్రాంతం అంతా కూడా మరి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ రైతులందరూ కూడా దయచేసి సహకరించి దళారులకు మన పంటను అప్పచెప్పకుండా వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పేసి 3 పైసలు కట్ చేసుకుంటారు. తర్వాత కళ్ళం దగ్గర వచ్చే కాంటా వేస్తున్నారని చెప్పేసి అక్కడ కాంటా కొట్టే అవకాశం ఉంటుంది. బరువులలో తేడా ఉంటుంది. దయచేసి రైతులు మోసపోవద్దని చెప్పేసి ఈ సదుపాయాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సైబరాబాద్ కమిషనరేట్ దుండిగల్ పిఎస్ పరిధిలో కాటన్ సర్చ్, సరైన ధ్రువపత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారని రైతులు ధర్నా. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ. భూ వివాదాల్లో తలదూర్చొద్దు, సర్పంచ్ ఎంపీటీసీలకు ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్. చెన్నూరులో రెవెన్యూ అధికారులు లంచం తీసుకోకుండా పనిచేయాలని సూచన. ఢిల్లీ నుంచి మోదీ నిధులు పంపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దండుకుంటుంది. ధనిక రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు అప్పుల పాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.